మా తెలంగాణ రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 రకాల రేషన్ కార్డులను అందజేయనున్నారు. అవి దారిద్ర రేఖకు దిగువగా ఉన్న కార్డులు, అలాగే దారిద్ర రేఖకు ఎగువగా ఉన్న కార్డులను కూడా పంపిణీ చేయనున్నారు. దాదాపు 84% మంది ప్రజలకు ఈ కార్డులను అందజేయనున్నారు. ఏపీఎల్ కార్డులు గ్రీన్ కలర్లో అందించనున్నారు. అలాగే దారిద్ర రేఖకు దిగువ ఉన్న వారికి 3 రకాల కార్డులను అందించనున్నారు. అయితే కేంద్రం ఇస్తున్న 5 కిలోల దొడ్డు బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి 10,600 కోట్లు ఖర్చు అవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం అనేది అమలులోకి వచ్చాయి. దీనికి గాను దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ సర్కారు వెచ్చించి సన్న బియ్యాన్ని ప్రస్తుతము అందరికీ అందజేస్తున్నది. దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్న బియ్యము ప్రతి నెల ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున అందించడానికి పూనుకున్నది. ఓకే అండి.